హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిలేటెడ్గా అందరికీ, మన సబ్స్క్రైబర్గా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇది ఆదివారము సోమవారం వ్లాగ్ అండి, మండే అండ్ సండే వ్లాగ్ అండి. ఇది లేట్ అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేద్దామంటే. సండే ఈవినింగ్ అండి. ఇది చాట్ చేసుకున్నాము, తింటున్నాము. క్లౌడీగా ఉంది కదా వాతావరణం. అదిగో మేఘం చూసారు ఎలా పట్టేస్తుందోను. అదే చూపిస్తున్నానండి, ఈవినింగ్ వ్లాగ్ ఇది. మేఘం పడతా ఉంది కానీ అలాగే ఉందన్నమాట. తాంబేళ్ళు అండి, చిన్న చిన్న తాంబేళ్ళు మా హారికకి దొరికినాయి అంట, తీసుకొచ్చిందన్నమాట. నూతులు వేసాము, గోరింతాకు కోస్తున్నామండి. ఆషాఢానికి ఇంకా గోరింతాకు పెట్టుకోలేదు. మొన్న ఒకసారి కోసుకున్నాం కానీ పెట్టుకుందాం అనుకున్నాము, అదేం పాడైపోయింది. మళ్ళీ కోస్తున్నాను నేను. వీడియో లాస్ట్ని పెడతానండి, ఎలా పండిందో ఏంటో కామెంట్స్ పెట్టండి. రైనీ లిల్లీ చూడండి, పర్పుల్ కలర్ ఎంత బాగున్నాయో. గోరింతాకులు ఏమేమి వేసి రుబ్బుతారు? నేనైతే పెరిగేస్తాను, కొద్దిగా టీ పొడి వేస్తాను, చింతపండు, నిమ్మకాయ వేస్తానండి. మీరేం వేస్తారో కామెంట్స్లో పెట్టండి. మన వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు చాలామందిని. బాగుందా బాగాలేదా చూసి లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. తాంబేలు నూతులో వేసేసామండి. అది చూడండి ఎలా కనిపిస్తుందో పైకి. మేఘం పట్టేస్తుంది. ఆ పైన చిలకలు వచ్చాయన్నమాట, కొబ్బరి చెట్టు పైకి రావటం మానేసాయి. ఏంటో అని చూస్తున్నాను. అవి కూడా పెడదాం అనుకున్నాను, రావట్లేదు అన్నమాట చిలకలు. చూసారా వాటర్ లిల్లీ, రైనీ లిల్లీ పింక్ కలర్లో ఎంత బాగుందో. పర్పుల్ అండ్ పింక్ టైప్లో వస్తుందండి, చాలా బాగుంటుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నాడు అన్నమాట మా జోనా. అది వాళ్ళ ఫ్రెండ్ ఎన్ని బ్యాండ్స్ కట్టుకున్నాడు చూడండి. మా జోనా కట్టుకున్నాడు, చూపిస్తున్నాడు. అది వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట, సైకిల్ తొక్కుతారు కదా ఇలా చిన్నపిల్లలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తున్నారు వీళ్ళు. మా కాలేజీలో మేడంకి హ్యాపీ బర్త్డే జరిగిందండి. మేడం వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. పిల్లలు ఇచ్చిన గిఫ్ట్లు అన్నమాట మా మేడంకి. గోరంతా చూడండి ఎలా పండిందని, నైట్ పెట్టుకున్నమాట. తీసేసాక ఆరెంజ్ కలర్లోకి వచ్చింది. మా డైసీ పెట్టుకుంది, అదిగో మార్నింగ్ అలా వచ్చిందండి కలర్ అండి. మా డైసీది అది. డైసీ కాళ్ళకి కూడా పెట్టాము. అది నాది, హారికది. మా అమ్మ ఏదో కొద్దిగా పెట్టుకుంది అంతే.